హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ మచ్చు రవీందర్ ఆస్తులపై దాడులు నిర్వహిస్తున్నారు. రవీందర్ ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. రవీందర్ కు సంబంధించిన 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఈ తనిఖీలు జరుగుతున్నాయి. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఆస్తులపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఇప్పటి వరకు ఎంత మేర ఆస్తులు గుర్తించారు? అప్డేట్స్ ఏంటి? అయితే హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్న రవీందర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తంగా 15 చోట్ల సోదాలు చేస్తున్నట్లుగా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా ఇప్పటికే స్వాధీనపరుచుకున్నారు. అయితే దాదాపుగా బినామీలు కూడా చాలా వరకు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో పాటుగా అతని కుటుంబ సభ్యుల పేర్ల మీదనే పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయని చెప్పి ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి నానక్రామ్గూడలోని ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో అతను ఉన్నాడు. అతని ఇల్లు తర్వాత కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభించ జరిగింది. అయితే ఇతను పెద్ద ఎత్తున ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల మేరకు అతని ఇల్లు, కార్యాలయంతో పాటు బంధుమిత్రులు, అతని స్నేహితుల ఇళ్లలో మొత్తంగా 15 చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే సోదాలకు సంబంధించి కూడా ఇంకా మరింత సమాచారం రావాల్సింది. ఎందుకంటే అతని ఇంట్లో బంగారు ఆభరణాలతో పాటు పెద్ద ఎత్తున నగదు కూడా ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇంకా పూర్తి వివరాలు మరి కాసేపట్లో వెల్లడే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల. హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు మరోసారి రంగంలోకి దిగారు. హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఆస్తులపై దాడులు నిర్వహిస్తున్నారు. రవీందర్ ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. రవీందర్ కు సంబంధించిన 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఈ తనిఖీలు జరుగుతున్నాయి.